నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వ్యాఖ్య. నగరంలో పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలు, ఆటో మ్యూటేషన్ తో సమయం డబ్బు ఆదా అవుతుందన్న కలెక్టర్ లక్ష్మీషా. మలేషియాలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ. పుత్రజయలో పరిపాలన, భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, టెక్నాలజీ పార్కులపై అధ్యయనం. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతే రాజుగా మారాలని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా ఆకాంక్ష అని పేర్కొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసేందుకు సంతోషంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెప్తామని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు అరాచక దుర్మార్గపు పాలన నడిచిందని ఆరోపించారు. 2019లో చేసిన తప్పిదం వల్ల ప్రజల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతో ముందుకొచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ప్రజలకు హాని జరగకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు. అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ 4వ సారి కూడా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. గత ప్రభుత్వం వితంతు పింఛన్లను రద్దు చేసిందని, తమ ప్రభుత్వం రాగానే వితంతు పింఛన్లు మళ్లీ తీసుకొచ్చామని అన్నారు. లబ్ధిదారులు ఎక్కడుంటే అక్కడే పింఛన్ ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏడాదికి తెలంగాణ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఏపీ 32,000 కోట్లు వెచ్చిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మన ఆడబిడ్డల బొట్టు తెరిచేశారు. అలాంటి టెర్రరిస్టుల్ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ, అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆ రోజు ఒక మాట చెప్పాను, నేను సూపర్ 6 అని తీసుకొచ్చాను. కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు, ఏం చేస్తామో చెప్పారు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసింది, చాలా సమస్యలు వచ్చాయి. కానీ నాకు దృఢ సంకల్పం ఉంది. ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎన్ని కష్టాలున్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఇచ్చినట్టు అన్ని కూడా అమలు చేస్తున్నాం. మీలో ఒక ఆలోచన రావాలి. ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్గా వస్తాయని. ఏది ఆటోమేటిక్గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పింఛన్లు ఇచ్చారు. 3,000 ఉంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 250 పెంచి 5 ఏళ్లలో 3,000 చేశారు. నేను ఒక మాట చెప్పాను, మీ అందరికీ 3,000 నుంచి 4,000 చేస్తా. జూన్లో ఫలితాలు వచ్చాయి. ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలు కాదు. 4,000 దివ్యాంగులకి 6,000 ఉంటే 3,000 పెంచాను. 3,000 నుంచి 6,000 పెంచాను. అంటే 12 రెట్లు పెంచాను. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు. మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాను. దీనివల్ల మీరు చూస్తే ఈరోజు 32,134 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. నేను ఒకటే చెప్పాను, పాతవన్నీ క్లియర్ చేశా. మొన్నే 1,10,000 పింఛన్లు, నెలకు 44 కోట్ల రూపాయల ఖర్చు, సంవత్సరానికి 520 కోట్లు ఖర్చు. అయినా పర్వాలేదు, నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను. మనది ప్రజల మేలు కోరే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మంది సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం.
P4తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో సమానత్వం తీసుకొచ్చే ప్రభుత్వం ఇది. ఒక విజన్తో మీ ముందుకొచ్చా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. అర్హులు ఎక్కడుంటే అక్కడ నేనుంటా, మీకు అండగా ఉంటా. ఆటో మ్యూటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకమయ్యాయని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. కొత్త విధానంలో ఒకే రోజు ఒకే చోట చాలా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ తో పాటు తక్షణ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆటో మ్యూటేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ నగరంలోని గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ అవుతున్న ప్రక్రియను పరిశీలించారు. నగరంలోని చిట్టినగర్ చెందిన నంబూరు సామ్రాజ్య లక్ష్మి కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ ఆస్తి రిజిస్ట్రేషన్ ఆటో మ్యూటేషన్ ప్రక్రియ సెప్ట్ 1 నుంచి సెప్ట్ 7 వరకు చివరకు మ్యూటేషన్ సర్టిఫికెట్లు జనరేట్ అయినంత వరకు ప్రక్రియను పరిశీలించారు. ఇదంతా అరగంటలోనే పూర్తి కావడంతో ఇరు పార్టీల ప్రభుత్వ సేవలో వేగంగా ఆనందం వ్యక్తం చేశాయి. కలెక్టర్ లక్ష్మీషా, కమిషనర్ ధ్యాన్ చందర్లు లబ్ధిదారులకు మ్యూటేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ ఆస్తి రిజిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ రికార్డులో యజమాని పేరు మారాలంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవడం, అక్కడ ఆ ప్రక్రియ పూర్తికి కూడా కొంత సమయం పట్టడం జరుగుతుండేదని, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ఆటో మ్యూటేషన్ వల్ల ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ కూడా పూర్తవుతుందని చెప్పారు. మున్సిపల్ డేటా బేస్లో ఆటోమేటిక్గా యజమాని పేరు మారిపోతుందని వివరించారు. ఆటోమేటేషన్ వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే మ్యూటేషన్ జరిగిపోతుందని అన్నారు. డాక్యుమెంటేషన్ వర్క్ తగ్గడమే కాకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో సేవలు అందుతాయని అన్నారు. రిజిస్ట్రేషన్, మున్సిపల్ డిపార్ట్మెంట్ల డేటాబేస్ అనుసంధానంతో సరళీకృత సేవలు లభిస్తాయని అన్నారు. సేవలపై ప్రజలకు విశ్వాసాన్ని, సంతృప్తి స్థాయిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆటోమేషన్ మంచి ఉదాహరణలని, ఈ విధానాన్ని అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని రిజిస్టర్ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. సో ఏదైతే ఆటోమిటేషన్ ఆఫ్ అర్బన్ ప్రాపర్టీస్ మనం పైలట్గా విజయవాడలో గత 2 నెలల నుంచి చేసాము. అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ఇక్కడ చేసిన సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్స్ కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. ఇప్పుడే వచ్చి మేము విట్నెస్ చేసాము, చూసాము. ఇది డాక్యుమెంట్ ఇక్కడే మేడం వచ్చి రిజిస్టర్ చేయించుకున్నారు. వితిన్ 30 minutes రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవడంతో పాటు మ్యూటేషన్ కూడా ఇక్కడే అయిపోయి కార్పొరేషన్ ఇది సర్టిఫికేట్, మ్యూటేషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే జనరేట్ అయిపోయింది. సో ఇది ఈ రిజిస్ట్రేషన్ అలాగే మ్యూటేషన్లో ఆటోమేటేషన్లో ఇది ఒక విప్లవం అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంది, ఒకసారి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ సీజ్ చేసుకోవడము, మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్లి కార్పొరేషన్ సబ్మిట్ చేయడము, మళ్ళీ అక్కడ ఇంకొక ప్రాసెస్ చేయడము, ఇవన్నీ ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎంత ఈజీగా అండ్ ఎంత సులువుగా మనము ఈ పని చేసి పెడితే వాళ్ళలో ఒకటి సంతృప్తి ఉంటుంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళు వేరే పని చేసుకోవడానికి సమయం ఉంటుంది. సో దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని గౌరవ ముఖ్యమంత్రి చెప్తుంటారు మాకు ఎందుకు. సో అప్పుడు చెప్తుంటారు కాబట్టి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ అయితే ఉందో, అది వాళ్ళు ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇవన్నీ ఎంత స్పీడ్గా మనం చేసి పెడితే అంత స్పీడ్గా పబ్లిక్ ఆలోచిస్తారు, వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళ సమయం ఆదా అవుతుంది, వాళ్ళ డబ్బులు ఆదా అవుతాయి, అట్లాగే వాళ్ళ పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్. దీంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆటోమేటేషన్ స్టార్ట్ అయింది. 4 సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లో కూడా ఇది జరిగింది. ఈరోజు చాలా స్పీడ్గా ఉంది. ఆ పబ్లిక్కి మంచి ఒక ఉపయోగకరమైన కార్యక్రమం ఇది. సో దీనికోసం పబ్లిక్లో ఇప్పుడు అవేర్నెస్ రావాలి. ఆ పబ్లిక్ వచ్చి ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళాలేమో, ఇదంటే ఏంటో తెలియని వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మీ దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ దగ్గరికి ఆఫీస్ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మ్యూటేషన్ అనేది కూడా మళ్ళీ ఎక్కడ వేరే ఆఫీస్కి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడే జరిగిపోతుంది. అది ఆటోమేటేషన్ కాన్సెప్ట్. దీన్ని తీసుకొచ్చిన మన గవర్నమెంట్కి అలాగే సెక్రటరీ గారికి అలాగే సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ప్రజలందరికీ ఇది మంచి విషయం, కొంచెం ఒక మంచి స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ అని అందరికీ చెప్పవచ్చు. మీ ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఆ ప్రజలందరికీ దీన్ని ఉపయోగం పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి కృషి చేసిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి అలాగే వాళ్ళ సిబ్బంది అందరికీ, ఇక్కడ ఉన్న డిఆర్ అలాగే సబ్ రిజిస్టర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా దీని గురించి తెలియజేయాలి. ఇప్పుడు బోర్డు వేయాలి ఇక్కడ పెద్దగా, ఇక్కడ ఆటోమేటేషన్ జరగబడను,
అలాగే ఆటోమేటిక్ స్టెప్స్ ఏదైతే జరుగుతాయి అవన్నీ అందరికీ పబ్లిక్కి తెలియజేయాలి. పెట్టారు, వెరీ గుడ్. ఇది పబ్లిక్కి తెలియజేయాలి. తెలుగు ఇంగ్లీష్ కాదు, తెలుగులో కూడా పెట్టండి. సో తెలియజేసి వాళ్ళకందరూ ఇక్కడ వచ్చి ఎవరినో అధికారిని కలవాలి, వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, ఎవరికో వెయిట్ చేయాలి, అట్లా ఏం ఉండకూడదు. ఇట్స్ ఆల్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ. కాబట్టి అదే ప్రకారంగా అందరికీ తెలియజేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ఎంటైర్ పబ్లిక్, మన విజయవాడలో ఉన్న 64 వార్డ్స్లో ఉన్న పబ్లిక్ అందరికీ కోరేది ఏంటంటే ఇప్పటి నుంచి ఆటో మ్యూటేషన్ అవుతుంది. అంటే ఆటో మ్యూటేషన్ అంటే ఏంటంటే ముందు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీ ప్రాపర్టీని కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి లేదంటే సచివాలయంకి వెళ్ళి మళ్ళీ మీ పేరుని ఈ ప్రాపర్టీ ట్యాక్స్ మాడ్యూల్లో అప్డేట్ చేయడానికి మళ్ళీ వెళ్ళాల్సి ఉండేది. బట్ ఇప్పుడు అలా ఉండదు. ఒక్కసారి కొనుగోలు అయిపోతే కొనుగోలు అయ్యే టైంలోనే మీకు ఆటో మ్యూటేట్ అయిపోయి మీ పేరు కూడా మున్సిపల్ రికార్డ్స్లో కూడా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ఇంటర్వెన్షన్. సో అందరూ కూడా దీని గురించి అవగాహన ఉండాలి. చాలా సింప్లిఫై అయిపోయింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఆటో మ్యూటేషన్ సంబంధించి తెలుసుకోవాలి. ప్లస్ అన్ని ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేస్తూ మీ ప్రాపర్టీ కూడా విఎంసీ రికార్డ్స్తో డైరెక్ట్లీ అప్డేట్ చేసేంత ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్కి, అలాగే ముఖ్యంగా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అందరూ కూడా ముందొచ్చి ఈ సద్వినియోగం చేసుకోండి. అందరికీ తెలియాలి, అందరూ దీని గురించి మాట్లాడాలి. ఈ రోజు చూశారు, జస్ట్ 30 మినిట్స్లోనే ఒకవైపు రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంటే ఒకవైపు మున్సిపల్ రికార్డ్స్లో డైరెక్ట్లీ అప్డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇది రియల్ టైం గవర్నెన్స్ ఉంది, రియల్ టైంలో అప్డేషన్ కూడా అవుతుంది. కాబట్టి చాలా మంచి ఇంటర్వెన్షన్. అందరూ కూడా ఈ లబ్ధి పొందాలని కోరుతున్నాము. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన ముగించుకొని మలేషియా చేరుకున్నారు. పుత్రజయలో పరిపాలనా భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు, టెక్నాలజీ పార్కులపై మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సింగపూర్ పర్యటన ముగించుకొని మలేషియా చేరుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబుతో కలిసి కౌలాలంపూర్లో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ దేశంలో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. ఉదయం కౌలాలంపూర్ అధికారులతో కలిసి వరద నివారణ చర్యలు, అర్బన్ డెవలప్మెంట్, ఐకానిక్ స్క్వాపర్, పెట్రోనాన్స్, ట్విన్ టవర్స్, పిరమిడ్ మాల్, కన్వెన్షన్ సెంటర్లు పరిశీలిస్తున్నారు. మలేషియా పరిపాలనా రాజధాని పుత్రజయ నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. పుత్రజయల పాలన, భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు, టెక్నాలజీ పార్కులపై మంత్రి నారాయణ అధ్యయనం చేయనున్నారు. రాష్ట్రంలోని కూటమి సర్కార్ కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అడుగులకు మడుగులెత్తుతూ ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. కేంద్రం ప్రజల నడ్డి విరిచి అందానీలకు సంపదను దోచిపెడుతుందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత వందలాది మంది పార్టీ కార్యకర్తలు మహిళలతో ఎర్రజెండాలు చేతపట్టి పట్న ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని పార్టీ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. చిల్లర వర్తక వ్యాపారులు, చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదాని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అదే బాటలో నడుస్తుందని దుయ్యబట్టారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ మాట్లాడుతూ జగ్గయ్యపేట ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్గా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉన్నారు. అదానికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయనకు దోచిపెట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో పయనిస్తూ ఉన్నారు. పైకి వీళ్ళిద్దరు వేరు వేరు పార్టీలే కానీ ఇద్దరు కూడా మోడీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా అదానికి అండగా నిలబడ్డారు. అదానీ దోపిడీకి జగన్మోహన్ రెడ్డి ఉన్నదే సాగుతూ ఉంది, చంద్రబాబు వచ్చినా అదే సాగుతూ ఉంది. అదానీతో లాలూచిపడి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీకి దోచిపెడతా ఉన్నారు. కాబట్టి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, దీనికి వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కావాలంటే అది అదానికి దోచిపెడతాం. 100% అదానికి దోచిపెడతాం. కోర్టులన్నీ ఆయన చేతుల్లోకి పోతా ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు, సోలార్ ఒప్పందాలు అన్నీ కూడా ఆయన చేతుల్లోనే పోతూ ఉన్నాయి. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలను ఆయన చేతుల్లోకి పోతూ ఉన్నాయి. త్వరలోనే రైల్వేస్లో కూడా ఆయన ఎంటర్ అవుతూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మొత్తం అదానికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారుతున్న తరుణంలో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అతను ఊడిగం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఒక ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరినీ కూడా కూడగలరు. పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి.
స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి, అదానితో అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కరెంట్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీయబోతాం. ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీస్తాం. మీరు చెప్పిందేమి, మీరు చేస్తున్నదేమి. ఇవాళ మాట తప్పారు, మడమ తిప్పారు, రివర్స్ గేర్లో పోతున్నారు, ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆగస్టు 5వ తేదీ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. గుంటూరు నగర అభివృద్ధిపై నగర కార్పొరేషన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని సమస్యలపై ప్రతి 3-4 వారాలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల్లో నష్టపోయిన 74 మందికి నష్టపరిహారం అందించామని ఆయన గుర్తు చేశారు. 8 నెలల్లో నంది వెలుగు బ్రిడ్జి పూర్తి చేస్తామని సంబంధిత పనులు కాంట్రాక్టర్లకు చెప్తారని వెల్లడించారు. సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ 3rd ఫేజ్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. గుంటూరు నగరంలో శానిటేషన్ బాగా ఇంప్రూవ్ అయిందని తెలిపారు. నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. 3 వంతుల వద్ద నీరు నిలవకుండా చేయాలంటే 200 ఆక్రమణలు తొలగించవలసి ఉంటుందని చెప్పారు. జనరల్ గా గుంటూరు పార్లమెంట్ ఏరియాలో ఎవ్రీ 1 వీక్, ఎవ్రీ 3 to 4 వీక్స్ కి ఓవరాల్ గా జరిగే వర్క్స్ అన్నిటి మీద ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరం కూర్చొని రివ్యూ చేసుకుంటాం. సమస్యలన్నీ డిస్కస్ చేసి డిపార్ట్మెంట్లన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని ఫిక్స్ చేసుకొని వర్క్లన్నీ ఒక పద్ధతి ప్రకారం, టైం ప్రకారం వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అందులో పార్టీ ఈ రోజున 1 by 1 తీసుకుంటే శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తూ ఉంటే 2 పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది ఒక 2-3 డేస్లో. అరౌండ్ ఆగస్టు 9th తర్వాత కంప్లీట్గా ఈ బ్రిడ్జిని ఆపేయాలనేటువంటి ఒక ప్లాను. 9th నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 134 స్ట్రక్చర్స్ ఉంటే అందులో 74 మెంబర్స్ వరకు కన్సెంట్ ఇచ్చారు. కొంతమంది కోర్టులకు వెళ్ళారు, కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నాం. మిగిలినవి కూడా స్లోగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నిటిని 1 by 1 క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా నంది వెలుగు ROB తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న 10 రోజుల క్రితం శంకుస్థాపన చేసాం. మెటీరియల్ అంతా వచ్చింది, వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు. దాదాపు 8 monthsలో కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. దానికి ఎస్టిమేట్స్ R&B వాళ్ళు 3 to 4 daysలో ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వచ్చేటప్పటికి ఇందులో 3-4 ఇష్యూస్ ఉన్నాయి. రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం, అదేవిధంగా అక్కడ ఇంకా కొన్ని 41 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. టెండర్స్ వచ్చేటప్పటికి రేపు 7వ తారీఖుకి టెండర్స్ కంప్లీట్ అవుతాయి. అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వర్క్ స్టార్ట్ చేయాలని. తర్వాత మల్టిపుల్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవేంటి శారదా కాలనీ రోడ్డు, బ్రాడీపేట రోడ్డు, నెహ్రూ నగరు, ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందులో LC నంబర్ గేట్ 3 దగ్గర ఆల్టర్నేట్ రోడ్డు వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్నీ అయిపోయినాయి. 1 వీక్లో అది కూడా వర్క్ స్టార్ట్ అవబోతా ఉంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రోడ్డు ఆటో నగరును అగతవరపాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు. ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. రెడ్డిపాలెం రోడ్లో అయితే ఇది మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా కాకుండా కొంతమంది ఆక్యుపైడ్ ఉన్నాయి. దాన్ని మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని మీద కొంత వర్క్ చేసాం. అదేవిధంగా 3 వంతెనల బ్రిడ్జ్ దగ్గర వర్షం హెవీగా పడ్డప్పుడు వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. దాన్ని కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే దాదాపుగా 200 ఎన్క్రోచర్స్ ఏవైతే ఉన్నారో ఆక్యుపైడ్ పీపుల్ వాళ్ళకి ఏ విధంగా రీహాబిలిటేట్ చేస్తే కానీ అది లాంగ్ టర్మ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలేం. దాన్ని ఏ విధంగా వర్క్ చేయాలనే దాని మీద కొంత డిస్కస్ చేసాం. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ అక్కడక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా డిస్కస్ చేసి ఓవరాల్గా కొన్నిటికి ఒక స్పష్టమైన ప్రణాళిక కోఆర్డినేషన్ తోటి ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించడం జరిగింది. వైసీపీ ఒత్తిడి ఫలితంగానే అమ్మఒడి పథకాన్ని అరకొరకగా వాయిదాల పద్ధతులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హత్యలు,
సర్వసాధారణమైపోయాయని ఆరోపించారు. పాలనను పూర్తిగా గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు విధించడం దారుణమని అన్నారు. మా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే అధినేత పరామర్శించడం తప్ప అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో డ్రగ్స్తో యువకులు పట్టుబడ్డారని, ఆ యువకులు అధికార పార్టీకి చెందిన నేతలు యొక్క సన్నిహితులుగా బంధువులంటూ మీడియాలో వార్తలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో యథేచ్ఛగా భూదోపిడీ జరుగుతుందని పేర్కొన్నారు. లూలు సంస్థకు ఉద్యోగాల కోసం భూములు ఇస్తున్నారా, లాలూచి పడి ఇస్తున్నారా అని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఓపెన్ మార్కెట్ లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి చూస్తే అందులో సగం కూడా ఉండదు పెట్టుబడి. వాళ్ళకి వచ్చి 99 సంవత్సరాలు ఇది ఎక్కడ కనిపెరిగిన రీతిలో ఇద్దామనుకుంటే పబ్లిక్ ఆక్షన్ వేసి ఏ సంస్థ వస్తే రమ్మని వాళ్ళకి ఇవ్వండి. ఎవరుతున్నారు? ప్రభుత్వం మీద జరుగుతుంది, ప్రజల మీద జరుగుతుంది, మంచి జరుగుతుంది. కుట్రొచ్చి కనిపిస్తుంది వాళ్ళ ఆ దోపిడీ, వాళ్ళతో జరుగుతున్న అక్రమ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది. ఎస్, వాస్తవం చెప్తున్నా. నిన్న మనం చూసారు ప్రభుత్వ మంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆయన తల మనుషులు కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, ఆపుతున్నారు అని చెప్పి ఇది టాటా సంవత్సర కాలం అయింది. నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు. సూపర్ 6కే P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లను వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని తయారు చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండాలి, ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా, కాన్సెప్ట్ లేదు. ఊరికే సులభ గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చి అంటే ఏంటిది? తల్లికి వందనం అరకొరుగ్గా ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో ఒక దఫే ఒకేసారి ఇచ్చారు తప్ప 2 విడతలకు ఇప్పుడు ఇవ్వలే. ఇప్పుడు సుమారు 10 లక్షల మందికి 2 విడతలు ఇస్తాం. ఎందుకు వచ్చింది అది? ఆ వ్యత్యాసం ఒకటి. రెండోది, మీరు వచ్చి విభజించండి. మీ ఒత్తిడి చేపట్టి మీ కార్యక్రమం తీసుకోబట్టి, పాప మోసం కార్యక్రమం తీసుకోబట్టి మేము చెప్పాం, ప్రజలు మెళ్ళ వంచి, ప్రభుత్వం మెళ్ళ వంచి ఈ కార్యక్రమం చేయిస్తామని చెప్పాం. సంవత్సరం పాటు పోయి 20,000 అప్పుడు గొప్ప చెప్పాం. మా తాలూకా ప్రజల మీద ప్రభుత్వం మీద ఒత్తిడిని తట్టుకోలేక, ప్రజలు వ్యతిరేకం తట్టుకోలేక నువ్వు ఈ కార్యక్రమం చేస్తా. శాస్త్రమైన సాక్షిగా చెప్పారు కదా. మీరు చెప్పిన గొప్పగా ఆగస్టు 15 అనేది ఏం చెప్పారు? మేము చెప్పలేదే, ఓన్లీ జిల్లాకే పరిమితం అని చెప్పారే. ఆ తర్వాత వచ్చి ఎండీ గారు కాదు మా ఉమ్మడి జిల్లాకి ఆలోచిస్తామని చెప్పారే. తర్వాత వచ్చి రాష్ట్రం అని చెప్పారు. అయినా 15 తారీఖుని విధి విధానాలు వస్తాయి అని చూద్దాం. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళ్తే టీడీపీ నేతలు వణికిపోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రోడ్లు తవ్వి ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసిన జగన్ పర్యటన విజయవంతమైందని తెలిపారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారని, కానీ జగన్ కోసం జనం తండోపతండాలుగా వచ్చారని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళాలనుకుంటారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్లి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లో ఎక్కించుకుని మనం తిరిగి రావడానికి వెళ్ళాలనుకుంటున్నారు. నాకు అర్థం కదా. ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు రోడ్లతో వేశారంట. మీకేం పోయే కాలం వచ్చింది? నవ్వు వచ్చింది నాకు నిజంగా. మాజీ ముఖ్యమంత్రి గారు తమ పార్టీకి చెందినటువంటి 2 నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టం అనుకున్నప్పుడు వెళ్లి పరామర్శించి రావడానికి వెళితే ఎంత హంగామా చేశారయ్యా మీరు, నాకు అర్థం కాలేదు. ఇది చూస్తే నవ్వు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడు అంటే సింగిల్కి వెళ్ళాలి? నాకు అర్థం కాల. మేమన్నా మఠాన్ని నడుపుతున్నామా? మేమేమన్నా సర్వసంగంగా పరిత్యాగులమా, సన్యాసులమా? మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి
నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. ఇద్దరే రావాలి, ముగ్గురే రావాలి, జైల్లోకి పెట్టుంది తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి నలుగురే రావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి 100 మందే రావాలి. హు ఆర్ యూ టు సే? ఎస్, గర్వంగా చెప్తున్నాం. పరామర్శకే వెళ్ళాం. పరామర్శకి వెళ్తారేంటి? పరామర్శకు వెళ్తే బహిరంగ సభలాగా వస్తారేంటి మీరు జనం అంటున్నాను నేను, ఒక ఆయన పెద్ద మనిషి. అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కి రోడ్డు మీదకి వెళితే అవి ర్యాలీలు అయిపోతున్నాయి. అదే అదృష్టం. ఆయనకున్నటువంటి ప్రజాబలం, ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏందండి మీరు చేసేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగినాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచిన పిలవకపోయినా జనం వస్తారు, ఆయన కలుసుకుంటారు. మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? తెలుసుకోగలరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం ఇది మొదలు కాదు, చివరు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు సక్సెస్ కాకుండా ఉండటం కోసం మీ దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగిస్తారా? సిగ్గుందని అడుగుతా ఉన్నా. సిగ్గు లేనటువంటి పనులు చేస్తా ఉన్నారు. ఆంధ్ర హాస్పిటల్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 35వ ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపు విజయవంతంగా నిర్వహించారు. జూలై 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరిగిన ఈ క్యాంపులో పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిఆర్ జగన్నాథ్ తో కలిసి ఆంధ్ర హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు 11 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విక్రమ్, డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 35 సార్లు గుండె సర్జరీలు చేశామని, ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుండి 60 ఆపరేషన్లు చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 4800 ఆపరేషన్ల పైనే ఇంటర్వెన్షన్ లో విజయవంతంగా చేశామని ఆయన వివరించారు. ఈరోజు మీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మీ అందరికీ తెలిసిందే, చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో ఆంధ్ర హాస్పిటల్స్ ఇన్ అసోసియేషన్ విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీంతో గత 10 సంవత్సరాల నుంచి మనం చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ చేస్తున్నాము. వీ స్టార్టెడ్ ఇన్ 2015. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీట్ అవ్వడం జరిగింది. సో 2015 నుంచి ఇప్పటి వరకు 35 కార్డియాక్ సర్జరీ క్యాంప్స్ చేయడం జరిగింది. 35th వన్. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఒక యూకే చారిటీ హీలింగ్ లిటిల్ హార్ట్స్ వాళ్ళు ఇండియాలో వేరే ప్లేసెస్లో కానీ వేరే కంట్రీస్లో కానీ చాలా క్యాంప్స్ చేస్తున్నారు. బట్ మన ఆంధ్ర హాస్పిటల్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇన్ ది లాస్ట్ 10 yearsలో చేయటం జరిగింది. దానిలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా 10 to 15 సర్జరీస్ నుంచి అప్ టు 25 to 30 సర్జరీస్ కూడా చేశారనమాట ఒక్కొక్క క్యాంప్లో. ఈసారి వచ్చేసరికి డాక్టర్ జగన్నాథ్ గారు హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే టీం నుంచి వచ్చారు. ఆయన బెంగళూరులో శ్రీ మధుసూదన సాయి హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్గా, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్గా చేస్తున్నారు. He's a very experienced cardiac surgeon. He's got more than 3 decades of experience. More than 30 years నుంచి చేస్తున్నారు. Thousands of surgeries in different ప్లేసెస్లో చేస్తున్నారు. తర్వాత హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఆస్ట్రేలియాలో ట్రైన్ అయ్యారు. ఇంకా డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇండియాలో చేస్తున్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ కార్డియాక్ సర్జన్. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఇంత కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్, నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ అండి, ఏదో హార్ట్లో హోల్ ఉంటే దాన్ని క్లోజ్ చేయటం అలా కాకుండా చాలా కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ లైక్ టీఓఎఫ్ సర్జరీ అంటారు, తర్వాత గ్లెన్ సర్జరీ అని, ఫాంటాన్ సర్జరీ అని, టీఏపీబీడీ సర్జరీ అని, అట్లా వెరీ కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్కి కొన్ని రీడూ సర్జరీస్ చేశారు. లాస్ట్ 10 yearsలో మనం మోర్ దెన్ 4800 చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ చేయటము జరిగింది. సో ఆన్ యావరేజ్ వచ్చేసరికి 50 to 60 హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ఏ మంత్. ఒక ఇయర్లో చూసుకుంటే ఆన్ యావరేజ్ ఒక 600 హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. నేను చెప్పినట్టుగా ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్,
స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ కాకుండా ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ సర్జరీస్ వేరే చోట్ల కూడా చేయలేని అక్కడి నుంచి రిఫరల్స్ వచ్చినాయి. సో ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు, అట్లాగే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి, ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మనకి రిఫరల్స్ వస్తున్నాయి. In India, 8 children are born with heart disease for every 1000 live births. అంటే 8 పిల్లలు గుండె సమస్యల నుంచి పుడుతున్నారు ఫర్ ఎవ్రీ 1000 వేల. ఒకవేళ ఇది లైవ్ బర్త్స్కి దాంట్లో హోల్స్ ఇన్ ద హార్ట్ సింపుల్ సర్జరీస్ కొద్దిమందికి అయిపోతుంది. అది అన్ని ఇది ప్లేసెస్లో జరుగుతాయి. కానీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్, కాంప్లెక్స్ సర్జరీస్ చాలా తక్కువ ప్లేసెస్లో జరుగుతాయి. వన్ అమాంగ్ దోస్ ప్లేసెస్ ఈజ్ ఆంధ్ర హాస్పిటల్స్ లెడ్ బై విక్రమ్ గారు, రామరావు గారు, then Nageshwarrao garu and all the entire team from the Andhra hospitals. We have had 8 operations, of which 3 of the operations were done for the second time, basically because many of them had outgrown the previous surgery. In addition to that, you can see also that there are small babies. There are in fact 2 more babies who are much smaller than this, awaiting complete recovery. Yes, all of this heart operations do cost a lot of money, but fortunately for us, we have lot of philanthropists who come forward. You can see Mahesh Babu Foundation, you can see Healing Heart, Little Heart Foundation, who come forward to support. In addition to that, Andhra Pradesh government as well as the Indian government have introduced a lot of schemes which support. మా బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఉంది, బట్ అది సర్జరీ చేసుకోవాలన్న టైంలో ఇప్పుడు ఈ మహేష్ బాబు ఫౌండేషన్ కింద వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర హాస్పిటల్ స్టాఫ్ రిసీవింగ్ బాగుంది, సర్జరీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. మా బాబుకి 100% సర్జరీ అయ్యి రికవరీ అవుతాడన్న హోప్ అయితే వచ్చింది. ఇప్పుడైతే బాగున్నాడు, ప్రాబ్లం అయితే ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ అందరికీ, డాక్టర్స్కి చాలా థ్యాంక్స్. సిస్టర్స్ అయితే చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకైతే కూడా చాలా థ్యాంక్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వ్యాఖ్య. నగరంలో పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలు, ఆటో మ్యూటేషన్తో సమయం, డబ్బు ఆదా అవుతుందన్న కలెక్టర్ లక్ష్మీషా. మలేషియాలో పర్యటిస్తున్న మంత్రి నారాయణ. పుత్రజయలో పరిపాలన, భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, టెక్నాలజీ పార్కులపై అధ్యయనం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగే ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.